ముందు వీడియోలో కటింగ్ చూసాం కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూద్దాం. కట్ చేసుకున్న పీసెస్ని ఇలా గమ్ అయితే అటాచ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసిన ప్రకారంగా డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి ఇలా డాట్స్ అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దాని మీద డబుల్ కుట్లు అయితే వేసుకోవాలి. అలానే ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే మార్కింగ్ ప్రకారంగా కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కోసం ముందుగా ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టి దాన్ని రివర్స్ చేస్తూ ఇంకొక పార్ట్ అనేది ఇలా పెట్టి మార్కింగ్లో ప్రకారంగా అయితే కటింగ్ చేసుకోవాలి. షేప్ అది నీట్గా తిప్పుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి. అటాచ్ చేసుకోవడం కోసం ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసి నీట్గా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని కరెక్ట్గా వచ్చినట్టయితే మరొకసారి ఇక్కడ డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ముందు షేప్ బాగా రావడం కోసం ఇక్కడ ఇంకో 3 ఇంచ్ వరకు డాట్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక పార్ట్ కూడా నీట్గా ఒక 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. షేప్ అదంతా బాగా వచ్చిన తర్వాత అయితే ఇలా సెకండ్ కుట్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీ కోసం 1.5 ఇంచ్ వరకు తీసుకొని ఇలా మీదన పెట్టి కుట్టుకోవాలి. తర్వాత దాన్ని రివర్స్ చేసి నీట్గా మడత పెట్టుకొని అయితే ఇలా కుట్టుకోవాలి. నీట్గా ఫినిషింగ్ అది నీట్గా వచ్చేటట్టు చూసుకొని ఇలా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ కోసం మనం మెయిన్ క్లాత్ అయితే తీసుకొని దాన్ని ఒక 2.5 ఇంచ్ వరకు ఇలా పెట్టి డబల్ ఫోల్డ్ చేసి నీట్గా అయితే ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కుట్టుకోవాలి. దీన్ని కూడా బ్యాక్ టర్న్ చేసి ఆ ఖర్చు అనేదంతా లోపలికి వెళ్ళిపోయేటట్టు ఆ ఖర్చు మీదను కుట్టు అయితే వేసుకోవాలి. ఇదనేది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ముందుకు వస్తుంది. అలా ఖర్చు అనేది లోపల పెట్టుకుంటూ కరెక్ట్గా ఖర్చు మీద ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనకు కుట్టు అయితే ఇంకోటి అయితే వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని నీట్గా సైజ్ ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాజా పట్టీ ఉక్స్ పట్టీ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు కస్టమర్ నేను కుడుతుంటుండగా అయితే చెప్పారు. దానికోసం సారీలో ఉన్న బార్డర్ని అయితే ఇలా కట్ చేసుకొని ఇక్కడ నేను ఇలా మడత పెట్టుకుంటూ నీట్గా అటాచ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ జాగ్రత్తగా ఒక 1/2 ఇంచ్ వరకు లోపల మడత పెట్టుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 to 3 ఇంచ్ వరకు స్ట్రైట్గా వేసుకొని తర్వాత ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి కుట్టు. అలా అయితే నీట్గా షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ వరకు లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటాయి కదా, అవి నీట్గా అయితే ట్రిమ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ కుట్టు అయితే ఇప్పేసి వేసాం కదా, ఇప్పుడు ఆ కుట్టుని మళ్ళీ కలుపుకొని ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. సేమ్ అలానే ఇంకొక పార్ట్ కూడా ఒక 1/2 ఇంచ్ వరకు లోపల కుట్టుకుంటూ అలా క్రాస్గా అయితే పట్టి అంటే ఆ బార్డర్ అనేది దానికి అటాచ్ చేయాలి. ఇప్పుడు ఆ ఇప్పేసిన కుట్టుల్ని నీట్గా జాగ్రత్తగా ఇలా మళ్ళీ కుట్టు అయితే వేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఇక్కడ ఇన్విజిబుల్ అంటే షోల్డర్ అనేది ఇన్విజిబుల్గా వస్తుంది. సో ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. తర్వాత దాన్ని టర్న్ చేసి మళ్ళీ ఇంకొకసారి అయితే కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల షోల్డర్ అనేది ఇన్విజిబుల్గా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టర్న్ చేసి ఇక్కడ కుట్టు అయితే వేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో. అదే దానికి కూడా డబుల్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం ఇలా క్రాస్ పీస్ అయితే తీసుకొని ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ వరకు అయితే అటాచ్ అయితే చేసుకుంటున్నాను. అటాచ్ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దాన్నే క్రాస్గా ఉంది కాబట్టి చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ దాన్ని మడత పెట్టి లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ వరకు మీదకునేటట్టు చూసుకొని ఇలా మళ్ళీ దాని మీద ఇంకొకటి అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల షేప్ అనేది రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నెక్ మొత్తం లోపలికి తిప్పుకుంటూ ఒక 1/2 ఇంచ్ ఈక్వల్గా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇలా అయితే కుట్టు వేసుకోవాలి. దాన్ని ఇప్పుడు లోపలికి ఇలా అయితే కుట్టు వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేను బ్యాక్ దీనికి లేస్ అటాచ్ చేస్తాను. సో అందుకే నేను ఇక్కడ కుట్టు అయితే వేసుకుంటున్నాను. నార్మల్గా చేత్తో హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా నేనైతే ఇక్కడ కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ లేస్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. లేస్ కూడా టైట్గా పట్టుకొని అయితే వేయకూడదు. కొంచెం కొంచెం లూజ్గా ఉంచి దాని మీద నీట్గా కుట్టు వేసుకోవాలి. టైట్గా పట్టుకుంటే లేస్ అనేది గుగ్గులుగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ని ఉక్స్లు కాజా పట్టి ఈక్వల్గా పెట్టి పిన్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఈక్వల్గా కటింగ్ అయితే చేయాలి. ఫ్రంట్ పార్ట్ అనేది మనం కొంచెం ఎక్స్ట్రా ఉంచాం కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడు, అంతే కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం నీట్గా బ్యాక్ పార్ట్ ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పట్టీ కోసం అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పట్టీ కోసం స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా నీట్గా పట్టీ అయితే వేసుకోవాలి. ఇలా కిందన పట్టీ వేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి పట్టీ అయితే వేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా ఇలా పట్టీ వేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది ఫినిషింగ్ అనేది. అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా పట్టీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మెయిన్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ వైపు తీసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలి. తర్వాత దాన్ని రివర్స్ చేసి మళ్ళీ ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కింద లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా గట్టిగా కొంచెం లాగి అడ్జస్ట్ చేసుకొని ఉగ్గు రాకుండా నీట్గా కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ నాకు ఎక్స్ట్రా క్లాత్ అయితే పట్టింది, దానికోసం నేను ఇలా అటాచ్ అయితే చేసుకుంటున్నాను క్లాత్ అనేది. ఇలా నీట్గా మెయిన్ క్లాత్ సరిపోకపోయినా ఇలా అయితే నీట్గా వేసుకోవాలి. అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే నీట్గా కుట్టు అయితే వేసుకోవాలి.
ఇలా నీట్గా హ్యాండ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని నీట్గా ఒక 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచుకొని అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ అనేవి ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేటట్టు అయితే ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేటట్టు పెట్టుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనం పెట్టుకునే టక్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు చూసుకొని ఇలా ఇంకొకసారి కూడా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అలా హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఇప్పుడు రైట్ సైడే బ్లౌజ్ పెట్టి చివరన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల సైడ్ కూడా ఇన్విజిబుల్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, దీన్ని రివర్స్ చేసేసి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్లో ఒక కుట్టు పడుతుంది. సైడ్కి పోగులు అనేవి రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఓవర్లాక్ ఇంటర్లాక్ మిషన్ లేని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా. అలా 2 వైపులు అలా పెట్టుకొని రాంగ్ సైడ్ తిప్పి కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి. మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే సైజ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. ఏమైనా డౌట్ వస్తే ఇలా టేప్తో కొలుచుకుంటూ మార్క్ చేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. అలా 2 వైపులా హ్యాండ్స్ అవి కరెక్ట్గా చూసుకొని 2 వైపులా కుట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ షేప్ కూడా కరెక్ట్గా ప్లస్ షేప్ అయితే వస్తుంది అలా వేసుకోవడం వల్ల. ఫస్ట్ కుట్టు అయిపోయిన తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి ఇంకొకసారి కుట్టు అయితే వేసుకోవాలి, రెండో కుట్టు. అలా ఒక 3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్లు వేసుకున్న తర్వాత అయితే బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. దానికి మీరు కావాలంటే డోరీస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా లేటెస్ట్ ట్రెండీ మోడల్ని ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.